చంద్రబాబుకి సంబంధించినటువంటివి గతంలో 18 కేసులు ఉన్నాయా 19 కేసులు ఉన్నాయా ఇవన్నిటికీ సంబంధించి అయితే క్లారిటీ లేదు. స్టేలు ఉంటే కనుక ఇప్పుడు వెకెట్ అయ్యి ఉండే, అయితే ఆ స్టేలు మధ్యలో ఆ కేసులే శాంతం క్లోజ్ అయిపోయినాయా ఏంటి అనేటువంటిది మాత్రం ఇటు వైసీపీ కూడా చెప్పలేకపోతుంది. ఒకటి మాత్రం బిల్లీరావుకి సంబంధించిన కేసు ఐఎన్జీ వైశ్య కుంభకోణానికి సంబంధించినటువంటిది, ఆ సంస్థ పేరుతో అక్కడ గచ్చిబౌలి స్టేడియాన్ని తీసుకోవడానికి ప్రయత్నించి అసలు అది ఐఎన్జీతో సంబంధం లేదని ఐఎన్జీ భారత్ అనేటువంటి పేరుతో పెట్టుకొచ్చారన్నటువంటిది అప్పుడు గొడవ అంతా కూడా. ఆ ఇష్యూ ఏమైందో తెలియదు. ఇప్పుడు ఈ కేసులన్నీ పాత ఇవన్నీ బయటకు తీస్తున్నటువంటి సందర్భంలో అది మాత్రం రాలేదు. ఇక్కడ 2 కేసులు ఇప్పుడు చంద్రబాబుకి సంబంధించి వచ్చినాయి. ఒకటి లక్ష్మీపార్వతి వేసినటువంటి కేసు, అది రెగ్యులర్ విచారణకి అనుమతి ఇచ్చింది. మరొకటి ఏసీబీ కేసు ఏదైతే స్టీఫెన్సన్కి డబ్బులు ఇచ్చింది, దాంట్లో నుండి మాత్రం చంద్రబాబు విముక్తి అయినట్టు కనబడుతుంది. ఎందుకంటే అప్పుడు కేసు పెడుతున్నాము, ఆయన్ని కూడా అందులో ఎఫ్ఐఆర్లో చేరుస్తున్నాము, ఆయన వాయిస్ అక్కడ మాట్లాడారన్నటువంటి వాయిస్ ఉంది మా దగ్గర, అప్పుడు వాయిస్ కూడా వినిపించారు, బ్రీఫ్డ్ మీ అనేటువంటి వాయిస్, బట్ దాన్ని అక్కడ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబుకి నజరానా ఇచ్చేశారా అది ఆ కేసులో ఇన్వాల్వ్ చేయకుండా. ఎందుకంటే ఇప్పుడు రేవంత్కి ఆ యాంగిల్లో ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ డబ్బులు ఇచ్చారు, రేవంతే ఇచ్చానని చెప్పాలి, లేదంటే కనుక ఎవరో ఇచ్చారని చెప్పారు కదా ఆ ముక్క మాట్లాడించండి అంటే అక్కడ రాదు. అప్పుడు ఆ ఎవరోది పేరు పెట్టలేదు కాబట్టి అక్కడతో కేసు టెక్నికల్ ఆస్పెక్ట్లో కొట్టివేయబడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చంద్రబాబు పేరు ఇందులో మెన్షన్ చేయకుండా ముందైతే అప్పుడు ఆర్భాటపు ప్రకటనలు చేసినటువంటి కేసీఆర్ ఆ తర్వాత కుదిరిన ఒప్పందంలో భాగంగా అలా వదిలిపెట్టేశారా అన్నటువంటి పాయింట్ ఇప్పుడు చర్చకు వస్తుంది. అదే జరిగినట్టే కనబడుతుంది. ఇక్కడ చంద్రబాబు పేరు లేకుండానే ఈ ఓటుకి కోట్లు కేసు ఏదైతే ఉందో, అంటే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్ల రూపాయల కేసు ఏదైతే ఉందో ఆ కేసులో రేవంత్ మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి విచారణ అయితే రెగ్యులర్ ఆస్పెక్ట్లో జరగడానికి రెడీ అయ్యింది. చంద్రబాబు పేరు అందులో లేదు కాబట్టి దాని నుండి చంద్రబాబు ఫ్రీ అయిపోయినట్టే. తెలుగుదేశం కూడా హ్యాపీగానే ఉంది, ఆ కాన్సెప్ట్లో సక్సెస్ అయ్యామన్నటువంటిది.